నమస్కారం. ఈ వారం కూడా అంటే జూన్ 23 నుంచి 29 వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన వార్తలను, అప్డేట్స్ని ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్ల నుంచి సేకరించాం. అవును, వీటిపై కొంచెం లోతుగా చర్చిద్దాం. ఈ వారం జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, వాటి ప్రభావం మన నగరంపై, మార్కెట్పై ఎలా ఉండొచ్చు అని. కరెక్ట్. ఈ వారపు విశ్లేషణ మీకు అందిస్తున్నది కోల్డ్మెల్ బ్యాంకర్, సూత్రా ప్రాపర్టీ, హైదరాబాద్. ఏజెంట్లు, బయ్యర్స్, ఇన్వెస్టర్స్, రియల్టర్స్ అందరూ సరైన టైంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమాచారం ఇవ్వడమే మా ప్రయత్నం. అవును, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే వ్యూవర్స్ ఎప్పుడు లోకల్ న్యూస్ పేపర్స్ చూడొచ్చు. ఖచ్చితంగా. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చూద్దాం. నీటి సరఫరా గురించి జలమండలియము ఇంకో 2 ఏళ్లు కొంచెం లోటు ఉంటుందట. ఆ తర్వాత సర్ప్లస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అవును, అంటే ఫ్యూచర్ సిటీ అవసరాలు పెరుగుతాయి కదా, దానికి తగ్గట్టు ప్లాన్ చేస్తున్నారన్నమాట. అలాగే గుడిమల్కాపూర్ మార్కెట్ తరలింపు సంగతి అజీజ్ నగర్ కు అంటున్నారు కదా. అది పెద్ద ప్రాజెక్టే. 150 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఓ, ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికొస్తే మెట్రో 2050 కల్లా 629 కిలోమీటర్లు హెచ్ఎండిఏ అంచనా ఇది. అవునవును, భారీ ప్లాన్. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్, మన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కి ఇంకా సెంట్రల్ క్లియరెన్స్ రాలేదు. అయ్యో అవునా? అదే టైంలో పుణే మెట్రోకి మాత్రం వచ్చేసింది. ఎందుకో మరి ఆలస్యం, చూడాలి. సరే, ఇక రీజనల్ రింగ్ రోడ్ సంగతో సౌత్ పార్ట్ కి డిపిఆర్ రెడీ చేస్తున్నారట కదా. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సుమారు 201 కిలోమీటర్లు. దానికి డిపిఆర్ సిద్ధం చేయాలని స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇది కూడా పూర్తయితే సిటీ చుట్టూ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అలాగే స్కైవేలు, పారడైజ్ నుంచి షామీర్పేట్, ఇంకోటి డైరీ ఫార్మ్ రోడ్, వీటికి డిఫెన్స్ ల్యాండ్ డీల్ ఓకే అయిందంటున్నారు. అవును, ల్యాండ్ మార్పిడి ఒప్పందం జరిగింది. పనులు త్వరలోనే స్టార్ట్ అవుతాయట. ట్రాఫిక్ కి బాగా హెల్ప్ అవుతుందేమో. ఇంకోటి గచ్చిబౌలి దగ్గర శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ రెడీ అయింది కదా. దానికి పీజీఆర్ ఫ్లైఓవర్ అని పేరు పెట్టారు. ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయింది. ఓకే. అలాగే కర్రెగుట్టలని టూరిజం స్పాట్ గా, ట్రైనింగ్ సెంటర్ గా డెవలప్ చేస్తారని వార్త కూడా వచ్చింది. అవును, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన అది. సరే, ఇవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు. ఇక రెగ్యులేటరీ పాలసీ వైపు చూద్దామా? చెప్పండి. రెరాలో ఏమైనా కొత్త డెవలప్మెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి. రెరా అపిలేట్ ట్రైబ్యునల్ కి కొత్త చైర్మన్ గా జస్టిస్ సంతోష్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఓ సరే. ఇంకో విషయం ఏంటంటే, రెరా 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఫైన్ వేసింది. దేవాస్ ఇన్ఫ్రా, భువన్ తేజ్ ఇన్ఫ్రా. అలాగా? దేనికి? వాళ్ళు అగ్రిమెంట్ సరిగ్గా ఫాలో అవ్వలేదని, బయస్ తో చేసుకున్న ఒప్పందాలని ఉల్లంఘించినందుకన్నమాట. అంటే రెరా కొంచెం స్ట్రిక్ట్ అవుతుందన్నమాట అనిపిస్తోంది. మరోవైపు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కోసం ఐఎస్బీతో కలిసి పనిచేయడానికి కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఓ, లాంగ్ టర్మ్ విజన్ అది. అవును. ఇక భూ వివాదాల విషయానికి వస్తే హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ల్యాండ్ టైటిల్స్, డాక్యుమెంట్స్ ప్రామాణికత తేల్చాల్సింది సివిల్ కోర్టులే అని. అంటే హైకోర్టులు నేరుగా టైటిల్ డీల్ చేయవన్నమాట. అంతే. అలాగే భూదాన్ భూముల ఇష్యూలో ఆఫీసర్లకు సంబంధించిన ల్యాండ్ పట్టా భూమి అని కలెక్టర్ అఫిడవిట్ వేశారు. ఓ, బంజారా హిల్స్ 7 ఎకరాల వివాదంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు. కానీ రాయదుర్గులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కిచ్చిన భూమి కేటాయింపును రద్దు చేసింది. ఓ, ల్యాండ్ క్యాన్సిల్ అయిందా? ల్యాండ్ క్యాన్సిల్ అయింది, కానీ దానికి గవర్నమెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వొచ్చని చెప్పింది. ఇంకోటి, భూభారతి పోర్టల్లో అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. టెక్నికల్ ఇష్యూస్. సరే, ఇవి పాలసీ, లీగల్ అప్డేట్స్. మరి మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? మార్కెట్ కొంచెం మిక్స్డ్ గా ఉంది. ఒకవైపు చూస్తే గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన కమర్షియల్ ప్లాట్ కి భలే రేట్ వచ్చింది. ఎంత? గజం 2,22,000. అబ్బా. అవును, ఆ ప్లాట్ మొత్తం 33 కోట్లు పలికింది. ఆ వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తం 65 కోట్లు వచ్చాయట. ఓహో, కమర్షియల్ కి డిమాండ్ బాగానే ఉందన్నమాట. మరి ఇళ్లమ్మకాలు? అక్కడ కొంచెం డిఫరెంట్ సీన్ ఉంది. ఎన్రాక్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో టాప్ 7 సిటీస్ లో ఇళ్ల ధరలు పెరిగాయి. యావరేజ్ గా 11%, కానీ సేల్స్ 20% తగ్గాయట. అమ్మకాలు తగ్గాయా ధరలు పెరిగితే? అవును. అంతేకాదు, అదే రిపోర్ట్లో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, 10 రాష్ట్రాల్లో ఇల్లు కొనాలంటే సగటు ఆదాయం ఉన్నవాళ్లు 30 ఏళ్లకు పైగా సేవ్ చేయాల్సి వస్తుందట. 30 ఏళ్ల అంటే ఇల్లు కొనడం చాలా కష్టమైపోతుంది. నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక ఆఫీస్ స్పేస్ విషయానికి వస్తే హైదరాబాద్ లో డిమాండ్ బాగానే ఉంది. ఆఫీస్ స్పేస్ కి ప్రాబ్లం లేదా? డిమాండ్ ఉంది, కానీ కులియర్స్ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్-జూన్ లో లీజింగ్ 11% పెరిగింది. అయితే హైటెక్ సిటీ లాంటి ప్రైమ్ ఏరియాల్లో గ్రేడ్ ఏ స్పేస్ కి షార్టేజ్ ఉందట. షార్టేజా? ఎప్పటి వరకు? కొత్త సప్లై 2026 ఎండ్ వరకు పెద్దగా లేదంటున్నారు. దీనివల్ల రెంట్లు బాగా పెరుగుతున్నాయి. స్క్వేర్ ఫుట్ కి 100 రూపాయలు దాటుతున్నాయట. బాబోయ్, అంటే కంపెనీల ఎక్స్పాన్షన్ కి ఇబ్బంది అవ్వచ్చు. ఏమో చూడాలి. ఇక సిటీ లైఫ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. చెప్పండి. ట్రాఫిక్ కంట్రోల్ కి గూగుల్ తో కలిసి కొత్త స్ట్రాటజీ రెడీ చేస్తున్నారట. హై రైస్ కెమెరాలు, డ్రోన్స్ వాడకం పెంచుతున్నారు. టెక్నాలజీ వాడుతున్నారు. అవును. ఆపరేషన్ రోప్ కూడా కంటిన్యూ అవుతోందని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటివి చేస్తే కఠినంగా ఉంటామని జాయింట్ సిపి చెప్పారు. మంచిది. సో ఓవరాల్ గా ఈ వారం చాలా జరిగాయి అనమాట. పెద్ద పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రెగ్యులేటరీ యాక్షన్, మార్కెట్ లో కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు. అవును, ఒక మిక్స్డ్ బ్యాగ్ లా ఉంది. ఈ విశ్లేషణ మీకు అందించింది కోల్డ్మెల్ బ్యాంకర్, సూత్రా ప్రాపర్టీ, హైదరాబాద్. గుర్తుంచుకోండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం లోకల్ పేపర్స్ చూడడం ముఖ్యం. ఖచ్చితంగా. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తుద్దాం. ఒకవైపు మెట్రో, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో నగరం విస్తరిస్తోంది, ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇల్లు కొనడం సామాన్య ప్రజలకు కష్టమవుతోంది, కంపెనీలకు మంచి ఆఫీస్ స్పేస్ దొరకడం లేదు. నిజమే. మరి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధి అందరికీ ఉపయోగపడేలా, సస్టైనబుల్ గా ఎలా బ్యాలెన్స్ అవుతోంది? ఆలోచించండి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.